నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ దంపతులు శ్రవంతి, జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మేయర్ దంపతులు శ్రీధర్ రెడ్డితో పార్టీని వీడారు. అయితే మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ తిరిగి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేపై తరచుగా విమర్శలు చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశించారని, కానీ తాము ఏ రోజు శ్రీధర్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడలేదని మేయర్ దంపతులు వివరించారు. తమ తప్పులను మన్నించి శ్రీధర్ రెడ్డి అక్కున చేర్చుకోవాలని కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చిన ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే, శ్రీధరన్నని కానీ గిరిధరన్నని కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు. కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు, మీరు అవి మాకు చెప్పవసరం లేదన్నారు. వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు, ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ, వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు. మాకు శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు. మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధరన్నని కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చిందనేది. మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరన్నని మనస్ఫూర్తిగా ఈ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చిన ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే, శ్రీధరన్నని నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ దంపతులు శ్రవంతి, జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మేయర్ దంపతులు శ్రీధర్ రెడ్డితో పార్టీని వీడారు. అయితే మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ తిరిగి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేపై తరచుగా విమర్శలు చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశించారని, కానీ తాము ఏ రోజు శ్రీధర్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడలేదని మేయర్ దంపతులు వివరించారు. తమ తప్పులను మన్నించి శ్రీధర్ రెడ్డి అక్కున చేర్చుకోవాలని కోరుతున్నామని అన్నారు. నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాదిరి, నెల్లూరులో వైసీపీకి ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉన్నటువంటి అనేక మంది కార్పొరేటర్లు అయి ఉండొచ్చు, మరికొంతమంది ముఖ్య నేతలంతా కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటు మేయర్ గా ఉన్నటువంటి శ్రవంతి భర్త జయవర్ధన్ ముఖ్యంగా కూడా గతంలో శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళని నామినేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి. సో శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత శ్రీధర్ రెడ్డి వెంట వచ్చినటువంటి వైసీపీ మేయర్ దంపతులు ఇద్దరు కూడా
కొంతకాలం తర్వాత వైసీపీ ఇన్ఛార్జ్ గా ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చారో సో అప్పుడు శ్రీధర్ రెడ్డిని విడిచి వైసీపీ వైపు వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో ఎవరైతే నమ్ముకున్నటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విడిచి వాళ్ళు వైసీపీకి మక్కువ చూపించడం పట్ల అనేక విమర్శలు అయితే ఆనాటి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం టీడీపీ నుంచి శ్రీధర్ రెడ్డి గెలిచిన తర్వాత అయితే ఈ రోజు ప్రధానంగా వైసీపీకి అయితే రేవంతి అతని భర్త ఎవరైతే జయవర్ధన్ ఉన్నారో ఇటు రాజీనామా చేస్తున్నట్లుగా మేయర్ కు సంబంధించినటువంటి ఛాంబర్ లో ఒక కీలక ప్రకటన జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. వైసీపీకి ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మేయర్ దంపతులు గతంలో శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడిన సమయంలో ఆయనతో వచ్చినట్లే వచ్చి మళ్ళా వైసీపీలో వెళ్ళినటువంటి మేయర్ దంపతులు ప్రస్తుతం తిరిగి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా పనిచేస్తామని ఏదైతే అక్కడ మీడియా ముఖంగా వెల్లడించడంతో ఒక్కసారిగా కూడా ఇటు ఎవరైతే శ్రీధర్ రెడ్డి అనుచరులు ఉండొచ్చు శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి మరి కొంతమంది నేతలు కూడా ఒక ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద శ్రీధర్ రెడ్డి ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు, వాళ్ళని హక్కు చేర్చుకోబోతున్నారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఇంకా ఆయన అధికారికంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేపై తరచూ విమర్శలు చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ టీం అంతా కూడా మమ్మల్ని వేధించేవాళ్ళు, శ్రీధర్ రెడ్డి మీద ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, పెట్టమని చెప్పి చాలా విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పార్టీలోకి రాకపోతే మిమ్మల్ని కూడా అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టామని చెప్పడంతోనే మేము శ్రీధర్ రెడ్డిని విడిచి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. వైసీపీలోకి వెళ్ళకపోతే మీరు ఎలా పనిచేస్తారు, మేయర్ గా నువ్వు ఎలా ఉంటావు అనేది నన్ను బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి ఒకవైపు శ్రవంతి ఎవరైతే ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజనకు సంబంధించినటువంటి మహిళ సో ఆమెను కూడా వేధించారని చెప్పి ఆమె మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు కూటమికి సంబంధించినటువంటి విజయత్వం తర్వాత వైసీపీలో గతంలో అనేక ఇబ్బందులు పడినటువంటి అనేక అవమానాలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రస్తుతం టీడీపీకి మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్ మేయర్ గా ఉన్నటువంటి శ్రవంతి దంపతులు ఇద్దరు కూడా ఈ రోజు ఇక్కడ శ్రవంతి ఎవరైతే మేయర్ కి రాజీనామా చేసి శ్రీధర్ రెడ్డి మమ్మల్ని హక్కును చేర్చుకుంటారనే ఒక నమ్మకంతోనే మేము ఈ రోజు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా ఇటు వైసీపీలో ఒక బిగ్ షాక్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. రైట్, థాంక్యూ నరేష్.